ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించే వేడుకలపై సోమవారం కలెక్టర్ చర్చించారు. వేడుకకు ముఖ్య అతిథిగా సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేటాయించాలని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ వెళ్లిన మంత్రి యూరియా కేటాయింపులు వీలైనంత త్వరగా చేయాలని విన్నవించారు. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదని ఆయన మంత్రికి వివరించారు. కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం ₹600 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో ₹600 కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ను విరమించుకున్నాయి. రాష్ట్రానికి మరో 40,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఈ వారంలో రాష్ట్రానికి 80,000 టన్నుల సరఫరా కానుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రస్తుతం సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరమన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని నివాసంలో ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన వారిలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నూడా చైర్మన్ కేశవేణు ఉన్నారు. వాకఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వాకఫ్ బోర్డు సీఈఓగా సాధ్యమైనంత వరకు ముస్లింనే నియమించాలని ఎస్సీ చెప్పింది. కానీ సమర్థులైన ముస్లిం దొరకలేదని కేంద్రం చెబుతుంది. ముస్లింకు ఎంపీ టికెట్ ఇవ్వని బీజేపీ అధికారికంగా ఎంచుకుంటుందా? ఎంతమంది ముస్లింలు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నారు అని ప్రశ్నించారు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో మారుతి సుజుకి తమ కార్ల ధరలను తగ్గించింది. స్విఫ్ట్ కార్ ధర వేరియంట్స్ ను బట్టి ₹55,000 నుంచి గరిష్టంగా ₹1,06,000 వరకు తగ్గింది. దీంతో బేసిక్ వేరియంట్ రేట్ ₹5.94 లక్షలకు చేరింది. ఆల్టోకే 10 ప్రారంభ ధర ₹2.77 లక్షలు, ఎస్ప్రెసో రేట్ ₹3.9 లక్షలు, వాగనార్ ధర ₹5.26 లక్షలు, డిజైర్ రేట్ ₹6.24 లక్షలకు తగ్గింది.